హలో ఫ్రెండ్స్, గౌతమ్ తెన్ననూరు డైరెక్షన్లో మన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ రివ్యూ. ప్లాట్ విషయానికి వస్తే మన హీరో సూర్య ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. కొన్ని కారణాల వల్ల శ్రీలంకకి అండర్ కవర్ కాప్ కింద వెళ్తాడు. అక్కడ మాఫియా డాన్ని పట్టుకుందాం అనుకుంటాడు. మరి ఆ రిలేషన్ ఏంటి, మరి మాఫియా డాన్ని పట్టుకున్నాడా, ఆ తర్వాత కథ ఏ విధంగా మలుపు తిరిగింది, ఒక తెగ ఉంది రాక్షస తెగ, ఆ తెగకి మన హీరో ఏ విధంగా కింగ్ అయ్యాడు అనేవి మనం మూవీలో చూడొచ్చు అనమాట. ఇక మూవీ ఎలా ఉందిరా అంటే భయ్యా, మూవీ స్టోరీ అయితే చాలా రొటీన్ అని చెప్పవచ్చు. స్క్రీన్ ప్లే కూడా చాలా ఫ్లాట్గా ఉంటుంది, నరేషన్ ఫ్లాట్గా ఉంటుంది, స్లోగా సాగుతూ ఉంటుంది. అయినప్పటికీ మూవీ అయితే నాకైతే నచ్చింది భయ్యా. ఎందుకంటే ఆ వరల్డ్ బిల్డింగు అంత యూనిక్గా ఉంది. సినిమాటోగ్రఫీ, ఆ వరల్డ్ బిల్డింగు, ఆ బీజిఎం, ఇక ఈ అన్నిటికీ తోడు మన విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది భయ్య. విజయ్ ఫ్యాన్స్ అయితే వెంటనే టికెట్ బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఆయన మేనరిజమ్స్ కానీ, ఆ స్టోరీని భుజాన ఎత్తుకున్న తీరు కానీ చాలా అద్భుతంగా అనిపించింది. ఇక బ్రదర్స్ మధ్య బాండింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా సెటిల్డ్గా యాక్ట్ చేశాడు మన విజయ్. ఇక బీజిఎం అనిరుద్ధ్ అయితే అదరకొట్టేశాడు. ఇక సినిమాటోగ్రఫీ బాగుంది, వరల్డ్ బిల్డింగ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా భయ్య ఎక్కడా బోర్ కొట్టదు, ఎంగేజ్ చేసుకుంటూ వెళ్తుంది. అయితే కొన్ని సీన్లు ఇంకా లేపాలరా అని మనకు అనిపిస్తుంది, కానీ డైరెక్టర్ మాత్రం లేపకుండా సెటిల్డ్గా తీసుకెళ్ళాడు సినిమా అంతా కూడా. ఇక ఇంటర్వెల్ బ్లాక్ కానీ, ప్రీ ఇంటర్వెల్ కానీ చాలా అద్భుతంగా అనిపించింది. సెకండ్ హాఫే కొంచెం లాగీగా అనిపించింది. ఇక ఓవరాల్గా మాత్రం మూవీ మాత్రం వర్త్ టు వాచబుల్ అని నాకైతే అనిపించింది భయ్య. అందుకనే నేనైతే ఈ మూవీకి అవుట్ ఆఫ్ 5 3 రేటింగ్ ఇస్తాను. మరి మీరు కానీ మూవీని చూస్తుంటే మీరు ఎంత ఇస్తారో కింద కామెంట్ అయితే చేయండి.